హలో అండి. జిప్‌కి రన్నర్ ఎక్కించడం రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! దానికోసం అని చెప్పి నేను సెపరేట్‌గా ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేశానండి. ఆ వీడియో కూడా చూడండి. ఇలా ముందుగా కొంచెం జిప్‌కి కొంచెం పోగులనేటివి ముందుగా కొద్దిగా ఓపెన్ చేసుకొని, తర్వాత అందులో రన్నర్ పెట్టి ఎక్కించుకుంటే గనక చాలా ఈజీగా మనము ఎక్కించేసుకోవచ్చండి జిప్పు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది చూడండి. అలా 2 పోగులు అలా పట్టుకొని లాగేస్తే జిప్ ఈజీగా ఎక్కేస్తుంది. తర్వాత ఈ వీడియోలో మెయిన్‌గా చెప్పాలనుకున్నదేంటంటే, చాలామంది ఇలా సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఆ జిప్ పైనకి నీడిల్ వచ్చి అక్కడ సూది అనేది విరిగిపోతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. దానికోసమని ఈ క్లిప్ పెడుతున్నాను. అయితే మనము ఇక్కడ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో. మనము జిప్‌ని ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టి నీడిల్ కిందికి పెడితే గనక అది చాలా హైట్‌గా వచ్చి సూది అనేది లోపలికి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉండి సూది అనేది విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకోసం మనం ఏం చేయాలంటే జిప్‌ని అట్లా స్ట్రెయిట్‌గా ఇట్లా పెట్టకుండా కొంచెం ఇలా కిందికి ఫోల్డ్ చేసినట్టుగా పెట్టాలనమాట. నేను వీడియోలో చూపించాను చూడండి. కొంచెం ఇట్లా సైడ్‌కి వంచినట్టుగా పెట్టేసి మనం స్టిచ్ వేసుకుంటే గనక ఈజీగానే స్టిచ్ అనేది పడుతుంది. చూడండి, నేను మీ ముందే కుట్టి చూపించాను. రబ్ చేస్తున్నట్టుగా కూడా చేశాను నేను. అయినా కూడా నీడిల్‌కి ఏం కాలేదు. ఒకవేళ అట్లా కూడా మీకు విరిగిపోతుంది అని అనుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం మనము ఇలా సైడ్ స్టిచ్ వేసేటప్పుడు అక్కడ ఎక్కడైతే మనకి లావుగా ఉంటుందో, అక్కడ మనము ఆ టెన్షన్ భాగం అనేది కొంచెం పైకి లేపినట్టుగా పెట్టుకోవాలనమాట. మనం లావుగా ఉన్న స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడైనా సరే మనము జిప్ అనే కాదు, కొంచెం టెన్షన్‌ని పైనకి లేపి పట్టుకున్నామనుకోండి, అప్పుడు సూదులనేటివి విరిగిపోకుండా ఉంటాయి. లేదంటే ఆ లావుగా ఉన్న ప్లేస్‌కి రాగానే సూది అనేది మనం స్పీడ్‌గా కుడుతూ ఉంటాం కాబట్టి అక్కడికి రాగానే అది విరిగిపోయే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ టిప్ కూడా ట్రై చేయండి. కొంచెం ఇలా వంచి పెట్టుకుంటే మ్యాక్సిమం విరిగిపోవు. ఒకవేళ అలా కూడా అవుతుంది అనుకున్నప్పుడు మీరు నీడిల్ దగ్గర టెన్షన్ అనేది కొంచెం లేపి పెట్టుకోండి. ఓకే.